డీటెయిల్స్ చూద్దాం. మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీశైలంలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. శ్రీశైలం డ్యాం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. డ్యాం వ్యూ పాయింట్ దగ్గర భారీ వానకు కొండ చర్యలు పడిపోయాయి. కొండ చర్యలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. విరిగిపడిన బండరాళ్లను పక్కకు జరిపి వాహనదారులు వెళ్తున్నారు. అటు డ్యాం సమీపంలోని లింగాలగట్టు చిన్న బ్రిడ్జ్ నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో లింగాలగట్టులో మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. మరోపక్క భారీ వర్షానికి శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీ నీట మునిగింది. కొండ ప్రాంతం దగ్గరలో ఉండడంతో భారీగా వరద నీరు కొట్టుకొస్తోంది. వరద నీటి ధాటికి ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతోంది. కొత్తపేటలోని సచివాలయం ఎదురు వీధిలో నడుము లోతు నీరు చేరింది. దీంతో మత్స్యకారులు ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు శ్రీశైలం పాతాళ గంగ వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు స్థానిక షాపులపై పడడంతో 3 తాత్కాలిక షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు పాతాళ గంగ సమీపంలో మెట్ల మార్గంలో నివాసించే వారిని, చిరు వ్యాపారుల్ని అక్కడి నుంచి తరలించారు. మోందా తుఫాన్ కారణంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. వానలతో చామ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చామ కాలువ సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పక్కీర్పేట, సుందరయ్య నగర్, సలీం నగర్, విశ్వనగర్, భగత్ సింగ్ కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, శ్రీశైలంలో లింగాలగట్టులో కూడా కాలనీలోకి మత్స్యకారుల ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. అలాగే పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. సో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శ్రీశైలం వ్యాప్తంగా మోందా తుఫాన్ ఎటువంటి ప్రభావం చూపించింది? ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో పలు చోట్ల కాలనీలని జలమయమయ్యాయి. ఈ శ్రీశైలంకి వెళ్లాల్సిన భక్తులంతా కూడా ఇటు రాయలసీమ నుండి వెళ్లాలనుకునే భక్తులంతా కూడా దోర్నాల మీదుగా వెళ్తూ ఉంటారు. ఆంధ్ర నుండి వచ్చే వారంతా కూడా ఇటు గుంటూరు, విజయవాడ, వైజాగ్ నుండి వచ్చే వారంతా కూడా ప్రకాశం జిల్లా మీదుగా వస్తూ ఉంటారు. అయితే దోర్నాల సమీపంలోనే అధికారులు వాహనాలను అక్కడే నిలిపివేస్తున్నారు. ఏదైతే తుంబలబెయిలు ఫారెస్ట్ సంబంధిత రేంజ్ ఏదైతే ఉందో ఆ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు వాహనాలన్నీ కూడా ఇటు ఉండే ఏదైతే చెక్పోస్ట్ సమీపంలోనే వాహనాలన్నీ ఆపివేసినటువంటి పరిస్థితి. అయితే శ్రీశైల డ్యాం సమీపంలో ఒక్కసారిగా వాహనదారులు ప్రయాణిస్తున్న సమయంలో కొండ చర్యలు విరిగిపడడంతో అంత డ్యాం వ్యూ పాయింట్ వద్ద కూడా భారీ వర్షానికి అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ ఉండే యాత్రికులంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అదే డ్యాం సమీపంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో ఏదైతే మన శ్రీశైల డ్యాం నుండి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దాంతో సమీపంలో ఉన్న లింగాలగట్టు ప్రాంతంలో మత్స్యకారుల ఇళ్లకు కూడా వాటర్ వరద నీరు చేరుకున్న పరిస్థితి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా కేంద్రంలో కావచ్చు, ఇటు మహానంది పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాభావం వల్ల జన సమూహానికి రవాణా వెళ్ళవలసిన వారందరికీ కూడా అంతరాయం కలిగింది. ఇటు ఆళ్లగడ్డ డివిజన్ కేంద్రంలో కూడా అక్కడక్కడ వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ వెళ్లడంతో బస్సులు రాకపోకలు కావచ్చు, లేదా అధికారులు అలర్ట్ అయ్యి ఎక్కడైతే ఈ వాగులు, వంకలు కనెక్ట్ అయి ఉన్న ప్రాంతాలకు పోలీసులను ఎక్కడికక్కడ భద్రత పెట్టడంతో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చూసుకోలేదు. కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఏదైతే కోసిగి సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో ఇటు విద్యార్థులు కావచ్చు, లేదా వ్యాపార సంబంధిత వారందరూ కూడా కూలీలు అందరూ ఉదయం పూటనే ఒక వాగుని అటు వెళ్లేటటువంటి విజువల్ ఏదైతే ఉందో అందరూ కూడా ఒకరి సహాయంతో ఒకరు వెళ్తూ ఉన్నారు. ప్రతిసారి వర్షం ఉధృతంగా ప్రవహించడంతో ఇటు ఏపీ నుండి కర్ణాటకకు వెళ్లే వారందరికీ కూడా అనేక రకాల అంతరాయం కలుగుతుంది. ప్రభుత్వం కల్వర్టును నిర్మించి అక్కడుండే
పబ్లిక్ కొంత ఉపయోగకరంగా వాటిని వసతులను తీసుకురావాలంటూ కూడా పబ్లిక్ కోరేటటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మోస్తరు చినుకులతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అధికారులంతా కూడా 2 రోజుల పాటు నంద్యాల జిల్లా కేంద్రంలో స్కూళ్ళన్నీ కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించిన పరిస్థితి. ఈ రోజు కొంత అదే సిచ్యువేషన్, కొంత మోస్తరు చినుకులు కురవడంతో అధికారులు కర్నూలు జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ మహానంది సమీపంలో ఉండే ఎన్జీరంగ యూనివర్సిటీ సంబంధిత విద్యార్థులు ఏదైతే వారు ఉన్న బిల్డింగ్ ఉందో అక్కడ కూడా వాటర్ చేరుకోవడంతో అక్కడ నుండి విద్యార్థులను తరలించినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీరామ్.